తెలియక ఇప్పుడున్న పిల్లలకి అసలు మీరు ఏ స్థితిలో నుండి ఇవాళ ఈ స్థితిలో కాస్త ఉన్నత స్థానానికి ప్రభు తీసుకొచ్చారో మీ పిల్లలకి చెప్పాలి. అవి తెలియనందువల్లనే పిల్లలు లేనిపోని కోరికలు, లేనిపోని ఆశలు వాళ్ళ గుండెల్లో పెట్టుకొని మిమ్మల్ని వేధిస్తున్నారు, మిమ్మల్ని బాధిస్తున్నారు. ఇక వాళ్ళని మొహమాట పెట్టడం మీకు ఇష్టం లేక రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6లో ఉన్నట్లుగా ఆ అదోనియా అనేవాడికి, ఒరే యదవా, 50 మంది జులాయి గుర్రాలను వేసుకుని ఏమిట్రా గెంతులేస్తారు, గాడిద మీద ఎక్కి అడ్డగాడిదలాగా తిరుగుతున్నావు ఏమిట్రా అని అడిగి నొప్పి కలుగు చేయలేదట. నేను అంటాను, పిల్లలకి నొప్పి కలిగినా ఇబ్బందిలే, జండు బాగుంది రాద్దాం. అంతేగాని వాళ్ళేదో నొచ్చుకుంటారని ఈ పిల్లేదో నొచ్చుకుంటుందని చెప్పి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పకుండా వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు తల తాకట్టు పెట్టి చేయాల్సిన అక్కర్లేదమ్మా, అక్కర్లేదు బాబు, అక్కర్లేదు. ఉన్న దాంట్లోనే మనకు మంచం ఎంత ఉందా అంతే కాలు చాపాలి. నేను ఎక్స్ట్రా పిక్కలు పట్టేస్తాయి, చాపకూడదు. మంచం ఎంత ఉందో అంతే చాపాలి. మీ దగ్గర ఎంత ఉందో అంతే చెప్పండి పిల్లలకి. అంతేగాని వాళ్ళేదో కోరుకున్నారు, వాళ్ళేదో చేద్దారని చెప్పి తల తాకట్టు పెట్టబాకండి. అలాగని లోభి మనస్తత్వం, పిసినారి మనస్తత్వం కలిగి ఉండొద్దు. వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అనుకుంటే కొనిపెట్టండి, చెయ్యండి, చెందండి. ఉదాహరణ, నేను ఎప్పుడు మా తాత ముత్తాతల గురించి చెప్తూ ఉంటాను.